యొక్క క్రియల ద్వారా పితరులకి చేసినటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం కూడా స్తుతించి తలంచుకొని, మా పితరులను అగ్నిగుండం నుండి తప్పించావు, ఇజ్రాయెల్ని ఎర్ర సముద్రం నుంచి నడిపించావు, ఓ అరణ్యములో వారికి ఇన్ని మేలులు చేశావు, వారికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, బండలో నుండి నీళ్లు ఇచ్చావు. ఈ విధంగా చచ్చిపోయే వాళ్ళు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికారు అరణ్య యాత్రలో. ఈ విధంగా దేవుని కార్యాలు ఎన్నని మనం జ్ఞాపం చేసుకుంటూ కీర్తిస్తున్నా దేవుడు తప్పకుండా వాటన్నిటి ద్వారా మన జీవితాలను ఆయన గణపరుస్తాడు. మనం ఆయన్ని ఆ విధంగా గణపరిచినందువలన ఆయన కృప మనల్ని ఆవరిస్తాడు. మరి ఈ రోజున నీవు ఆయన యొక్క కార్యాలని జ్ఞాపం చేసుకొని స్తుతించు, గణపరచు ఆయన కార్యాలని. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మన ఒకరోజుకే కాదు, మన జీవిత దినములన్నిటిలో కూడా మనం ఉత్సాహంగా సంతోషంగా ఉండేటట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ